నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. తెలుగు యూట్యూబర్ అట్లాగే ట్రావెల్ వ్లాగర్ భయ్యా సన్నీ యాదవ్, ఈయన మీద గత కొంతకాలంగా అనేక ఆరోపణలు వచ్చినాయి. పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తం చేశారు. దాదాపుగా నెల రోజుల పాటు కనపడలేదు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు వైజాగ్ అట్లాగే సింహాచలం దేవాలయం ముందు దర్శనమిస్తూ ఫోటోలు వీడియోలు పోస్ట్ చేశాడు. సో ఇప్పుడు నిజంగానే ఇదంతా ఒక డ్రామా లాగా జరిగినటువంటి ఎపిసోడ్ని, ఆ డ్రామాకు తెరపడింది. నెల రోజులుగా కనిపించకుండా పోయినటువంటి సన్నీ యాదవ్ తాజాగా సింహాచలంలో ప్రత్యక్షమయ్యాడు. నెల క్రితం ఆయన బైక్పై పాకిస్తాన్కి వెళ్ళి వచ్చిన అతను చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి కనిపించకుండా పోయాడు. సో ఇప్పుడు ఎయిర్పోర్ట్లో దిగగానే ఎన్ఐఏ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నట్లుగా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. మరోవైపు తన తండ్రి కూడా ఈ వ్యవహారంలో మాట్లాడారు. సో ఇప్పుడు పాకిస్తాన్కి వెళ్ళి వచ్చినటువంటి సన్నీ యాదవ్ అక్కడ ఉగ్రవాద సంస్థలకు అట్లాగే ఐఎస్ఐ కూడా కొంత స్పైగా పనిచేశాడనే ఆరోపణలు ప్రధానంగా భయ్యా సన్నీ యాదవ్ మీద వచ్చాయి. అంటే ఎప్పుడైతే జ్యోతి మల్హోత్రా అట్లాగే కొంతమంది అరెస్ట్ అయ్యారో ఆ నేపథ్యంలోనే భయ్యా సన్నీ యాదవ్ను కూడా అదుపులోకి తీసుకోవడం అనేది చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఎన్ఐఏ అధికారులు అతను అరెస్ట్ చేసినట్లుగా సోషల్ మీడియాలో విస్తృతమైనటువంటి ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంపై తమకు ఎలాంటి సమాచారం లేదని అప్పట్లోనే తన తండ్రి భయ్యా సన్నీ యాదవ్ తండ్రి చెప్పినటువంటి పరిస్థితి. మరి ఈ వ్యవహారం పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. పెద్ద ఎత్తున పాకిస్తాన్కి శత్రు దేశానికి సహకరించినాడనే ఆరోపణలతోటి కొంత నెటిజన్స్ అందరూ ఫైర్ అయ్యారు. సో అదే సమయంలోనే మరో యూట్యూబర్ ఎవరైతే ప్రపంచ యాత్రికుడు నాన్ వెజ్ ఉన్నాడో ఆయనకి భయ్యా సన్నీ యాదవ్కి పచ్చిగడ్డేస్తే బగ్గుమంటూ ఉంటుంది. సో ఇట్లాంటి సందర్భాల్లో ఈ అవకాశాన్ని ఆయన అందిపుచ్చుకొని సన్నీ యాదవ్ పైన దేశద్రోహి అనే ఆరోపణలు చేయటం, వీడియోలు చేయటం, సన్నీ యాదవ్ పైన పోస్ట్ చేశారు. మరోవైపు సన్నీ యాదవ్ని కిడ్నాప్ చేశారేమో అనే అనుమానాలు కూడా ఆయన లేవనెత్తాడు. అయితే తాజాగా సన్నీ యాదవ్ సింహాచలం వెళ్ళి వచ్చినట్లుగా అక్కడ సోషల్ మీడియాలో ఆయన పోస్టులు పెట్టడం, సో ఈ మొత్తం ఎపిసోడ్కి ఆయన తెరదించాడు. నేను వచ్చేసా అంటూ సింహాచలం ఆలయం ముందు దిగినటువంటి ఫోటోని ఇన్స్టాలో షేర్ చేశాడు. అలాగే తనపై ఆరోపణలు చేసినటువంటి నాన్ వెజ్ ఎవరైతే ఉన్నారో ఆయనను లక్ష్యంగా చేసుకొని ఇన్స్టాలో స్టోరీలు వరుస పోస్టులు కూడా పెట్టాడు. అన్నయ్య నేను వచ్చేసాను, వైజాగ్ వెళ్తున్నా, మీ ఇంటికి వెళ్తా, మీ తల్లిదండ్రులకి అమ్మ నాన్నకు కూడా ధైర్యం చెప్తా, నువ్వు టెన్షన్ పడకు అని వ్యంగ్యంగా భయ్యా సన్నీ యాదవ్ పోస్ట్ చేయడం ఇప్పుడు నెట్టింట బాగా వైరల్గా మారుతోంది, పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. అయితే తనను గత రాత్రి గుర్తులేని వ్యక్తులు కిడ్నాప్ చేశారని, ఇప్పుడే విడిచిపెట్టారని చెప్తూ రాబోయే 4 రోజులు తనకు ఎంతో కీలకమని, ఇది హనీమూన్ కాదంటూ ఏదైనా ఎదుర్కోవడానికి ఒక ట్రావెల్ బ్లాగర్గా సిద్ధంగా రెడీగా ఉన్నాను అని రాసుకొచ్చాడు కొంత ఎవరైతే నాన్ వెజ్ ఆయన. సో ఇప్పుడు నాన్ వెజ్కి కొంత సపోర్టుగా ఆయన తన తల్లిదండ్రులకి కొంత ధైర్యాన్ని ఇచ్చే దిశగా ఆయన వెళ్ళటం, మరోవైపు సన్నీ యాదవ్ పోస్ట్ కూడా ఇప్పుడు వైరల్గా మారింది. నెల రోజులుగా ఇప్పుడు సన్నీ యాదవ్ ఎక్కడున్నాడు అన్న ప్రశ్నలకు కొంత సమాధానం అయితే దొరికింది. కానీ ఇప్పుడు నిజంగానే ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారా లేదా అనే అంశం పైన క్లారిటీ రావాలి. ఎందుకంటే భయ్యా సన్నీ యాదవ్ని చెన్నై ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడు అనేది ఇప్పటిదాకా ఎక్కడా సమాచారం లేదు. మరోవైపు ఈ నెల రోజుల పాటు ఏం చేశాడు, ఎవరు అదుపులోకి తీసుకున్నారు, ఏ విధంగా ప్రశ్నించారు, మరి నిజంగానే ఆయన పాకిస్తాన్ టూర్ల మీద ఎన్ఐఏ అధికారులు క్వశ్చన్ చేశారా లేదా, ఇదంతా కూడా క్లారిటీ రావాలి. అయితే గతంలోనే ఈయన పాకిస్తాన్కి వెళ్ళి వచ్చినటువంటి ఎపిసోడ్స్ మీద అనేక అంశాలు, అనేక కీలక అంశాలు తెర మీదకి వచ్చాయి. అంటే ఈయన ఎవరో ఫ్రెండ్, తనకు లేడీ గర్ల్ ఫ్రెండ్ ఎవరో హెల్ప్ చేశారన్నట్టుగా ఆయనే బైక్తో నడుపుకుంటూ చెప్పడం పాకిస్తాన్ ట్రిప్ కోసం. మరోవైపు స్పాన్సర్స్ ఎపిసోడ్ తెర మీదకి వచ్చింది. అట్లాగే జకీర్ నాయక్ అక్కడ వెళ్ళి ఆయన ఓపెన్ డయాస్లో ఆయనతోటి ఇస్లాం గురించి ఆయన అడగటం, అంటే ఇవన్నీ కూడా కొంత కాంట్రవర్సీలకు దారితీసింది. సో ఇప్పుడు ఈ కాంట్రవర్సీలకి దారితీసినటువంటి నేపథ్యంలో అనుమానాలు పెద్ద ఎత్తున వినిపించాయి. అంటే చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు. అంటే నాట్ ఓన్లీ ఇంటర్నెట్ కేంద్రంగా, అంటే నెటిజన్సే కాదు, భయ్యా సన్నీ యాదవ్ మీద అనేక మంది అనేక రకాలుగా పెద్ద ఎత్తున ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి. మరోవైపు పెద్ద ఎత్తున ఏం చేశాడు, నిజంగానే స్పైగా మారాడా లేకుంటే ఏం చేశాడు అనే అంశాల మీద అయితే కొంత చాలా విస్తృతమైనటువంటి చర్చ జరిగింది. ఆ దిశగా మనం కూడా గతంలో అనేక సందర్భాల్లో కీలకమైనటువంటి అనుమానాలను కూడా లేవనెత్తాం. కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే భయ్యా సన్నీ యాదవ్ వైజాగ్లో ప్రత్యక్షం అవటం చూస్తుంటే నిజంగానే ఎన్ఐఏ అరెస్ట్ చేసిందా, అంటే అదుపులోకి తీసుకొని ప్రశ్నించిందా లేదా అనేది ఒక అంశం అయితే, మరి ఇదంతా కూడా వ్యవహారం కేవలం ఒక కిడ్నాప్ డ్రామాగా ఏమన్నా నాన్ వెజ్ గతంలో ఆరోపణలు చేసినట్టుగా అదే నిజం చేశాడా భయ్యా సన్నీ యాదవ్ అనేది కూడా తెలియాలి. కానీ ఇప్పుడు ఈ 30 రోజుల పాటు 32 రోజుల పాటు ఎక్కడికి వెళ్ళాడు భయ్యా సన్నీ యాదవ్ అనేది మాత్రం ఆయన నోటి నుంచి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పుడు అంతా మిస్టరీగా మారే అవకాశాలు ఉంటాయి. కానీ ఆయన అయితే తాజాగా వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన ఫ్లైట్లో వైజాగ్ వెళ్ళే ఒక వీడియో అయితే పెట్టారు. ఒకసారి ఆ వీడియోని చూద్దాం.
చూశారు కదా ఆ వీడియో. సో ఇది భయ్యా సన్నీ యాదవ్ వైజాగ్ వెళ్తున్నటువంటి సందర్భంగా పెట్టినటువంటి వీడియో. ఇంకా అట్లాగే ఆయన నా అన్వేష్ వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ధైర్యం చెప్తాను, నువ్వు టెన్షన్ పడకన్నా అంటూ కూడా ఆయనకు పెట్టినటువంటి పోస్ట్ కూడా మనం చూసాం. సో ఇట్లాంటి వీడియోలు, తర్వాత గతంలో జకీర్ నాయక్ లేకుంటే ఇంకా ఇవన్నీ ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ సస్పెన్స్కి, ఈ ఎపిసోడ్కి తెర దించాలి, అనుమానాలకు కనుక పటాపంచలు చేయాలి, నివృత్తి చేయాలంటే కేవలం భయ్యా సన్నీ యాదవ్ ఒక్కడే చేయగలడు. ఎందుకంటే ఈ 32 రోజుల పాటు ఎక్కడ గడిపాడు, ఏం చేశాడు, ఎవరు ఆయన అదుపులోకి తీసుకున్నారు, ఏ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆయన ప్రశ్నించింది నిజంగానే. ఎందుకంటే గతంలో కూడా ఆయన మీద బెట్టింగ్ ఆరోపణలు చాలా ఎక్కువగా వచ్చాయి. మరోవైపు చాలా కేసులు అయినాయి. తెలంగాణ పోలీసులు లుకౌట్ నోటీసులు ఇచ్చారు. మరి ఇట్లాంటి సందర్భాల్లో దాని మీద కూడా ఒక రకంగా భయ్యా సన్నీ యాదవ్ ఇప్పటికే పోరాటం చేస్తూ ఉన్నాడు. మరోవైపు బెట్టింగ్ మీదనే భయ్యా సన్నీ యాదవ్ మీద నా అన్వేష్ ఎప్పుడైతే ప్రపంచయాత్రికుడు ఉండో ఆయన కీలకమైనటువంటి ఆరోపణలు చాలా కాలంగా చేస్తూ ఉన్నాడు. ప్రధానంగా భయ్యా సన్నీ యాదవ్ టార్గెట్ చేసి చాలా వరకు కూడా ఒక రకంగా నా అన్వేష్ కీలకంగా వ్యవహరించడం చెప్పుకోవాలి. మరి ఈ అన్నిటి వ్యవహారంలో ఇప్పటికే ఓవైపు బెట్టింగ్ యాప్స్ పైన పోరాటం చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి నిజంగానే భయ్యా సన్నీ యాదవ్ని ఏమన్నా ఈ బెట్టింగ్ యాప్స్ నేపథ్యంలో ఏమన్నా కిడ్నాప్ జరిగిందా, లేదంటే ఇదంతా ఒక డ్రామాగా ఏమన్నా క్రియేట్ అయిందా, లేకుంటే నిజంగానే ఏ అధికారులు భయ్యా సన్నీ యాదవ్ని అదుపులోకి తీసుకుని ఇన్ని రోజులు ప్రశ్నించారు. మరి ఇదంతా కూడా కేవలం మరి ఒకవేళ ఎన్ఐ అధికారులు అఫీషియల్గా ఇంతవరకు అరెస్ట్ ఎక్కడ ప్రకటించలే మనోడిది ఇప్పటిదాకా. మరి నిజంగానే ఎన్ఐ అధికారులు అరెస్ట్ చేశారా, లేదంటే అదుపులోకి తీసుకున్నారా లేదా అని కూడా తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు ఎన్ఐ అధికారులు ఒకవేళ కనుక అదుపులోకి తీసుకొని విచారణ చేసి ఏమీ లేవు, లింక్స్ ఏమీ లేవు, అతనంతా కూడా చాలా ఫెయిర్గా పాకిస్తాన్ వెళ్ళి వచ్చాడు, కేవలం ట్రావెల్ వ్లాగింగ్లో భాగమే ఇదంతా వెళ్ళి వచ్చి చేశాడు అని తెలిస్తే స్పష్టంగా ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్కి క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా భావించాలి. మరి ఇప్పుడు నిజంగానే ఎన్ఐ క్లీన్ చిట్ ఇచ్చినట్ట మరి ఏం జరుగుతోంది? ఇది ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం. అంటే ఒకవేళ ఇప్పటిదాకా అరెస్టు మీద లేకుంటే అదుపులోకి తీసుకొని విచారణకు సంబంధించి ఏ అంశాలు కూడా ఇప్పటిదాకా ఏ ప్రభుత్వ ఇంటెలిజెన్స్ అధికారులు కానీ లేకుంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి భద్రతకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎన్ఐఏ కానీ ఎవరు కూడా ఏమీ ఒక ప్రకటన విడుదల చేయలేదు ఇప్పటిదాకా. ఈవెన్ వాళ్ళ ఫాదర్ కూడా హెబియస్ కార్పస్ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేస్తానని చెప్పి కూడా దాఖలు చేయకుండా ఆగిపోయారు. మరి ఇదంతా తెర వెనుక ఏం జరిగింది అనేది మాత్రం ఖచ్చితంగా భయ్యా సన్నీ యాదవే బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కానీ భయ్యా సన్నీ యాదవ్ ఒకవేళ నిజంగానే ఆయన ప్రశ్నించి ఉంటే ఎలాంటి ప్రశ్నలు అడిగారు, ఎవరు అదుపులో, ఇవంతా కూడా చెప్పే అవకాశాలు ఉంటాయా? మరి చెప్తారా చెప్పరా అనేది కూడా ఒక రకమైనటువంటి సస్పెన్స్. ఎందుకంటే ఇదంతా ముగిసినటువంటి అధ్యాయంగా ఈ చాప్టర్ని క్లోజ్ చేసేస్తారా భయ్యా సన్నీ యాదవ్, ఇది కూడా తెలియాలి. కానీ ఒకవేళ నిజంగానే భయ్యా సన్నీ యాదవ్ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారా లేదా అన్నది మాత్రం తెలియాలి. మరి ఇప్పుడు నిజంగానే ఒకవేళ ప్రశ్నించి ఉంటే ఇప్పుడు ఇతనికి ఖచ్చితంగా క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా అందరూ భావించాల్సినటువంటి పరిణామాలు కూడా ఉన్నాయి. మరి ఇప్పటిదాకా ఈయన మీద పెద్ద ఎత్తున చేసినటువంటి ఆరోపణలన్నీ కూడా పటాపంచలయ్యే అవకాశం ఉంటుంది. ఆఖరికి నా అన్వేష్ అనేక సందర్భాల్లో ఏకంగా భయ్యా సన్నీ యాదవ్ మీద 10-15 ఆరోపణలు సీరియస్గా చేశాడు. అలిగేషన్స్ ఏ అంశాలు ఉన్నాయి, పాకిస్తాన్ టూర్లో ఎక్కడెక్కడ ఏమేమి చేశాడు, ఇవన్నీ అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఫ్రెండ్స్కి మెడికల్ పార్సల్స్ ఇవ్వటం దాంతో మొదలుకుంటే అన్ని చాలా రకాలుగా డౌట్స్ రైజ్ చేశారు. సో ఇప్పుడు డౌట్స్ రైజ్ చేసినటువంటి నేపథ్యంలో కీలకమైనటువంటి ఆధారాలు ఏమీ లభించకపోవడంతో ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ బయటికి వచ్చి ప్రత్యక్షమైనట్టుగా స్పష్టంగా మనకు కూడా అర్థమవుతుంది. సో మొత్తం మీద భయ్యా సన్నీ యాదవ్ అంశంలో ఏం జరిగింది, ఎందుకు అధికారులు ఇతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించిన తర్వాత వదిలేశారంటే సహజంగా ట్రావెల్ బ్లాగర్స్కి కేవలం 1-2 రోజులు మాత్రమే విచారణ ఉంటుంది. అట్లాంటిది ఇంత కీలకంగా 30-32 రోజుల పాటు సుదీర్ఘంగా విచారణ జరిగింది. మరి ఏమీ లేదు అని ఇవాళ బయటికి వచ్చాడు భయ్యా సన్నీ యాదవ్ అంటే తెర వెనక ఏం జరిగి ఉంటుంది? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.